ఇక అమృత్సర్ వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. పోలీసు మాత్రం ఈరోజు చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉందని మనం చెప్పుకోవాలి. బయటికి వెళ్ళలేని పరిస్థితి. బయటికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తేనే వెంటనే పెట్రోలింగ్ వెహికల్స్ వచ్చి మరీ హెచ్చరిస్తున్న పరిస్థితి ప్రస్తుతం అమృత్సర్లో కనబడుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం లైవ్ ఇచ్చే క్రమంలో లైట్ వేసే ప్రయత్నం చేశాము. ఆ టైంలో ఒక్కసారిగా పోలీసులు సైరన్ వేసుకుంటూ రావడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు రూమ్లలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. బయటికి వెళ్తే ఇబ్బందికర సిచ్యువేషన్ ఉంది. బయట పూర్తిగా కూడా బ్లాక్అవుట్ కాబట్టి రోడ్లపైకి ఎవరిని కూడా రానియకుండా కఠినంగా ఈ రోజు మాత్రం వ్యవహరిస్తున్నారు పోలీసులు. హోషియార్పూర్ అలాగే గుర్దాస్పూర్ ఈ 4 జిల్లాలలో వరుసగా డ్రోన్లతో అటాక్ చేశారు. ఒక్క ఫిరోజ్పూర్ లోనే డ్రోన్ ఒకటి మాత్రం కింద పడిపోవడంతో 3 గాయాలు కావడం జరిగింది. మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా డ్రోన్లని భారత్ బలగాలు పూర్తి స్థాయిలో తిప్పికొట్టిన పరిస్థితి చోటు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఇప్పటి వరకు కూడా జరిగినట్టుగా మనకు తెలియట్లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో వాటిని అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అయితే ఎక్కడైతే ఈ శకలాలు కింద దొరికాయో వాటిని ప్రస్తుతం ఫోరెన్సిక్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ ఏవైతే డ్రోన్లు పాకిస్తాన్ బలగాలు వినియోగిస్తున్నారో ఈ వినియోగిస్తున్న డ్రోన్లు ఎక్కడి నుండి వీళ్ళు కొనుగోలు చేశారన్న దానికి సంబంధించి సమాచారం రాబట్టేందుకు తెలుసుకునేందుకు ప్రస్తుతం వాటిని ల్యాబ్లకు పంపించబోతున్నారు. మనకి ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం టర్కీ నుండి ఈ డ్రోన్లను కొనుగోలు చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఆ టర్కీ నుండి కొనుగోలు చేసిన డ్రోన్ల ద్వారానే వరుసగా ఇవాళ ఈ దాడులు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. నిన్నటి వరకు కూడా ఎక్కడ కూడా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 6 జిల్లాలలో ఎక్కడ కూడా ఒక్క దాడి కూడా నిన్న పాకిస్తాన్ బలగాలు చేయలేదు. కానీ ఈ రోజు మాత్రం వరుసగా 4 జిల్లాలలో ఏకకాలంలో డ్రోన్లతోటి విరుచుకుపడింది. కానీ భారత్ బలగాలు మాత్రం విజయవంతంగా వాటిని అన్నింటిని కూడా తిప్పికొట్టాయి. గగనతలంలో వాటిని అన్నింటిని కూడా పేల్చివేయడం జరిగింది. దీంతో మరొకసారి కూడా డ్రోన్లు అటాక్ చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణంలో ఎప్పుడు అటాక్ చేసినా కూడా వాటిని తిప్పికొట్టేందుకు చాలా సిద్ధంగా ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది. అటారు సరిహద్దు నుంచి మొదలు పెడితే మిగతా 5 జిల్లాల వరకు ఈ 553 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దు ప్రాంతంలో ఏ ప్రాంతం నుండి వాళ్ళు ఎక్కువగా డ్రోన్ అటాక్ చేసే అవకాశం ఉంటుంది అన్న ఆ ప్రకారంగా వాళ్ళు ప్రస్తుతం బలగాలను మోహరించి ఉంచారు. అలాగే రాడర్ సిస్టమ్ ని కూడా సిద్ధం చేసి ఉంచారు. ఒకవేళ డ్రోన్లు కనుక ప్రయోగిస్తే వెంటనే వాటిని ధ్వంసం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా వాటిని కూడా సిద్ధం చేసి ఉంచారు. ప్రస్తుతం అమృత్సర్లో నివురుగప్పిన నిప్లా ఉందని మనం చెప్పుకోవాలి. ఈ ప్రాంతం అంతా కూడా ఉదయం నుండి కొంత కోలాహలంగా కనబడినప్పటికీ ఎప్పటికైతే బ్లాక్అవుట్ ప్రకటించడం అంటే 9 గంటల తర్వాత బ్లాక్అవుట్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుండి కూడా కొద్ది కొద్దిగా టెన్షన్ వాతావరణం కొనసాగుతూ రావడం జరిగింది. ముందుగా అమృత్సర్కి సమీపంలో డ్రోన్ అటాక్ చేయడం జరిగింది. అక్కడ 2 డ్రోన్లని పేల్చివేయడం జరిగింది. ఆ తర్వాత నుండి వరుసగా 3 జిల్లాలలో ఈ డ్రోన్ అటాక్స్ చేశారు. ఒక ప్రణాళిక ప్రకారం ఎప్పుడైతే ఈ బ్లాక్అవుట్ స్టార్ట్ చేశారో ఆ టైంలోనే అంటే చీకటి పడ్డాకనే పాకిస్తాన్ బలగాలు ఈ డ్రోన్ అటాక్లు చేస్తున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే అలాగే లైట్లు ప్రధానంగా బ్లాక్అవుట్ అమలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే సరిహద్దు ప్రాంతం కాబట్టి లైట్ వెలుతురు కనుక ఉంటే ఆ లైట్ వెలుతురుని టార్గెట్ గా చేసుకుంటూ డ్రోన్లని చాలా సులభంగా ప్రయోగించే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే ఈ బ్లాక్అవుట్ ని ప్రస్తుతం ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న 6 జిల్లాల్లో ప్రస్తుతం అయితే ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అందులో భాగంగానే ఎక్కడ కూడా లైట్ వెలుతురు కూడా ఉంచట్లేదు. కొన్ని ఇళ్లలో జనరేటర్స్ ఉన్నాయి, అలాగే ఇన్వర్టర్స్ ఉన్నాయి. వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. ఒకవేళ వినియోగించుకున్నా పూర్తిగా లైట్ వెలుతురు అనేది బయటికి రాకుండా ఉండాలి అనేది కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ నైట్ టైంలో ప్రస్తుతం అమృత్సర్లో చోటు చేసుకుంది. మొత్తానికైతే నిన్నటితోటి పోలిస్తే ఇవాళకి మాత్రం చాలా టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం కొనసాగుతుంది.